హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ హెల్తీ రెసిపీస్ అయితే చూద్దామండి. మార్నింగ్ టు డిన్నర్ వరకు డైట్ చేసే వాళ్ళకి ఈ రెసిపీస్ బెస్ట్ అని చెప్పొచ్చు. చాలా యూజ్ అవుతాయి. డైట్ అనే కాదండి, మన రొటీన్ లైఫ్లో కూడా హ్యాపీగా, ఈజీగా, టేస్టీగా చేసుకోవచ్చు. డైలీ మార్నింగ్ బ్రష్ చేయగానే ఏదో ఒక డిటాక్స్ వాటర్ అయితే తీసుకుంటాం. ఈరోజైతే యాపిల్ సైడర్ వెనిగర్ 10 to 20 ml తీసుకున్న హాట్ వాటర్లో మిక్స్ చేసుకొని తాగేసామండి. ఇక బ్రేక్ఫాస్ట్కి కిచిడి చేద్దాం అనుకున్నా. సో ఊదలు తీసుకున్నా. ఊదలు అంటే బర్న్యాడ్ అండి. మన రెసిపీ స్టార్ట్ చేసే ముందే ఒక హాఫ్ అన్ అవర్ ఈ మిల్లెట్స్ అయితే నానపెట్టుకోవాలి. మీరు ఇదే కాదు, కొర్రలు, సామలు, అరికెలు, ఊదలు ఇలా ఏదైనా ఒక మిల్లెట్ అయితే తీసుకోవచ్చు. డైలీ ఒకటే కాకుండా రోజు ఒక్కొక్క మిల్లెట్ చేంజ్ చేసి మనకు తినడానికి బోర్ కొట్టదు. డిటాక్స్ వాటర్ తీసుకున్న 45 మినిట్స్కి ఈ జ్యూస్ అయితే తీసుకున్నా అండి. నేను ఇక్కడ క్యారెట్, బీట్రూట్ ఇంకా యాపిల్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర యాపిల్ లేదు. సో క్యారెట్, బీట్రూట్ చిన్న కట్ చేసుకుని మిక్సీ వేసుకున్నాం. ఫిల్టర్ చేయకుండా తీసుకోవాలండి. ఎందుకంటే ఫిల్టర్ చేస్తే పల్ప్ తీసేస్తాం కదా. సో అందులోనే ఫైబర్ ఉంటుంది. కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్కి ఫైబర్ రిచ్ ఫుడ్ అని చెప్పచ్చు. హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువ ఉన్నవాళ్ళు ఈ జ్యూస్ వీక్లీ 3 times అలా కంటిన్యూగా 2 to 3 months వరకు తీసుకుంటే ఆ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయండి. బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. నా ప్రెగ్నెన్సీ టైంలో 8 points ఉన్నింది, 11 points వరకు రీచ్ అయింది. దీంతోపాటు ఆకుకూరలు, ఫ్రూట్స్ కూడా తీసుకోవాలి. మెయిన్గా ఈ జ్యూస్కి విటమిన్ సి అనేది యాడ్ చేయాలండి. అప్పుడే మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తున్నా అండి. మిల్లెట్స్ కిచిడి. 1/2 cup మిల్లెట్స్కి 1/2 cup పెసరపప్పు తీసుకున్నా. లైట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నా. ఇక కుక్కర్ పెట్టేసుకొని బటర్ వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, కట్ చేసుకున్న ఆనియన్స్, 3 పచ్చిమిర్చి, టమోటో, అలానే కొన్ని వెజిటేబుల్స్, క్యారెట్, బీన్స్, బఠానీ తీసుకున్నా. మీ దగ్గర ఉంటే ఇంకా క్యాబేజ్, బ్రోకలీ ఏమైనా తీసుకోవచ్చు. గుమ్మడికాయ కూడా వేసుకోవచ్చండి. సో టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అలానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసి ఒకసారి బాగా ఫ్రై చేసేసి మనం 1/2 cup మిల్లెట్, 1/2 cup పెసరపప్పు కదా, టోటల్ 1 cup. 1 cupకి నేను 4 cups వాటర్ అయితే వేసేసి కొంచెం సాల్ట్ వేసి లాస్ట్లో కొత్తిమీర వేసి బాగా కలిపేసి టేస్ట్ చూసేసుకొని మనం కుక్కర్ మూత పెట్టేసి వేడిగా మిల్లెట్స్ కిచిడి అయితే రెడీ అయ్యండి. సో చాలా హెల్దీ, సూపర్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ అండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇది అయితే 12కి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. నేను ఇక్కడ తోటకూర తాలింపు అయితే పెడుతున్నా అండి. తోటకూర ఈజీ, పెద్ద రెసిపీ అయితే ఏం కాదు. నేను షార్ట్గా అయితే చెప్పేస్తాను. తోటకూర బాగా కట్ చేసుకొని చిన్న కట్ చేసుకోవాలి. కొంచెం బటర్ వేసి తోటకూర అంతా బాగా మగ్గించాలి. అందులో నుంచి వాటర్ అయితే వచ్చేస్తుంది. ఇంకా కొంచెం ఆనియన్, అలానే ఎండుమిర్చి 2 వేసి బాగా కలిపేయాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసేసి బాగా కలిపేయాలి. ఇది నువ్వుల పొడి అండి. నువ్వులు, ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, ఫ్లాక్ సీడ్స్ అన్నీ ఈక్వల్ క్వాంటిటీ తీసుకొని కొంచెం కొబ్బరి, ఎండుమిర్చి, చింతపండు, 2-3 వరకు తెల్లగడ్డలు అన్నీ ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకొని ఫైనల్గా ఈ పొడి వేసి మిక్స్ చేసుకోవాలి. సో వేడి రైస్లో కొంచెం నెయ్యి వేసుకొని తింటే సో అద్దరిపోతుంది. ఇదే అండి హెల్దీ లంచ్. ఇక నైట్ డిన్నర్ శనగల సలాడ్ అండి. శనగలు, శనగిత్తనాలు మార్నింగే నేను నానపెట్టుకున్నా. కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికించుకున్నా. తురిమిన క్యారెట్, దోసకాయ, ఆనియన్, కొత్తిమీర, కొంచెం చాట్ మసాలా, అలానే కొంచెం పెప్పరు, లెమన్ జ్యూస్ ఇలా అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. నా డిన్నర్ అయితే రెడీ అండి. 7:30 కల్లా నేను తినేసాను. ఇక్కడ ఇంకొకటి, మనం ఎంత పోర్షన్లో తీసుకుంటున్నామో, ఏ టైంలో తీసుకుంటున్నామో అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన వెయిట్ గెయిన్ కానీ వెయిట్ లాస్ కానీ దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది. అండ్ వీటిని అన్నిటితో పాటు ఫిజికల్ యాక్టివిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. 80% మనం హెల్తీ ఫుడ్ తీసుకుంటుంటే 20% ఫిజికల్ యాక్టివిటీ అనేది కంపల్సరీ అండి. అది ఎక్సర్సైజ్ అయినా కానీ, యోగా కానీ, వాకింగ్ కానీ, ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇవాళ హెల్తీ రెసిపీ అయితే చూసేసాం కదా. ఇంకొక మంచి హెల్తీ రెసిపీస్లో అయితే మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే హెల్తీ, స్టే హ్యాపీ. బాయ్.